హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ అశ్విన్ వాల్గాస్. సోది లేకుండా సింపుల్గా డైరెక్ట్గా మీకు చెప్పేస్తున్నాను. ఇప్పుడు నేను ఆన్లైన్లో చూసి మా మదర్ కోసం ఒక మొబైల్ తీసుకున్నాను. అది మీ ముందర నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అది నేను చూసింది ఏంటంటే ఐకాలో K33 మొబైల్ బాక్స్ ఓపెన్. ఆ బాక్స్ ఓపెన్ చేసి ఉంది కదండి. అది నేను ఏం చేశానంటే ఓపెన్ చేయాల మొబైల్ వచ్చి కొరియర్ బాయ్ దగ్గర నేను ఓపెన్ చేసి మొబైల్ అది ఎలాగుందని చూసుకుని ఓపెన్ చేసి చూసుకున్నాను. ఇదే మీరు చూస్తున్నారు K33 ఐకాల్ కంపెనీది విచ్ టచ్ అండ్ కీప్యాడ్ మొబైల్ అండ్ 4G డ్యూయల్ సిమ్. ఇది నెట్లో నేను చూసి తీసుకున్నాను. మా మదర్కి ఏ మొబైల్ తీసుకున్నాను చూశాను. దీని ఫ్యూచర్ చూసుకుంటే కనుక సైడ్ బాక్స్ తిప్పితే 7.12 సెంటీమీటర్స్ అంటే 2.8 బిగ్ డిస్ప్లే అనే ఒకటి ఇచ్చాడు. తర్వాత వైఫై డిస్ప్లే ఒకటి, తర్వాత 300 mAh బ్యాటరీ విత్ HD వాయిస్ కాల్ అండ్ వీడియో కాల్, 2 MP కెమెరా, బ్లూటూత్ అండ్ బిగ్ స్పీకర్ అండ్ మల్టీమీడియా స్పీకర్ సపోర్టింగ్ అండ్ హ్యాండెడ్ 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ విత్ MX ప్లేయర్ విత్ 4G ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇచ్చాడు. అందులో బ్యాక్ ఓపెన్ చేస్తే అందులో చిన్న బ్లాక్ బాక్స్ ఇచ్చాడు. ఆ బ్లాక్ బాక్స్లోనే ఉంది మొబైల్. కాకపోతే బ్లాక్ బాక్స్ కొంచెం గట్టిగా పట్టేస్తుంది, దాన్ని కొంచెం విదిలించినా రాలేదు. కానీ జస్ట్ చిన్న స్కిప్ చేసి మళ్ళీ నేను దాన్ని ఓపెన్ చేయడం చూపిస్తున్నాను. జస్ట్ ఇప్పుడు కూడా జస్ట్ ఇలాగంటే ఓపెన్ అయింది. ఓకే, ఇదే మొబైల్. దాంతోపాటు మొబైల్ పౌచ్ కూడా ఇస్తాడు, ట్రాన్స్పరెంట్ పౌచ్, చాలా బాగుంది. మరి ఇది మార్కెట్లో దొరుకుతుందో లేదో అన్నది నాకు ఇంకా తెలియదు. ప్రజెంట్ అయితే మటుకు దీన్ని మీ ముందర నేను ప్రజెంట్ చేసి చూపెడతాను. వాడే ముందరగా మొబైల్ పౌచ్ కూడా ఇస్తాడు. బ్యాక్ కూడా సూపర్ చాలా బాగుంది. విత్ ట్రాన్స్పరెంటెడ్గా చాలా బాగుంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ విత్ బాగా హ్యాండిల్ చేయడం బాగుంటుంది. దీని డిస్ప్లే ఆన్ చేసాను చూశారు కదా, బ్లూ డిస్ప్లే వచ్చింది. లాక్ ఓపెన్ సింగిల్ టేకింగ్. అలాగే ఇందులో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ పేజీ వచ్చి 3 ఆప్షన్స్, సెకండ్ పేజ్ 3 ఆప్షన్స్, నెక్స్ట్ థర్డ్ పేజ్ వచ్చి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క పేజీలో ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు మెయిన్ పేజీకి వెళ్దాం. ఫస్ట్ చూస్తే మనకి క్యాలెండర్ ఉంది. తర్వాత పేజీకి వెళ్తే కనుక ఫైల్ మేనేజర్ ఉంది. తర్వాత పేజీకి వెళ్తే జియో సెన్స్ అంటే జియో సాంగ్స్, ఇతను మైక్రోసాఫ్ట్, ఇన్స్టాగ్రామ్ అండ్ క్రోమ్ అండ్ గూగుల్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇంత క్లాక్ ఇచ్చాడు. 2 సెట్టింగ్స్, తర్వాత క్యాలిక్యులేటర్, సౌండ్ రికార్డర్, FM రేడియో, సిమ్ టూల్స్. దెన్ నెక్స్ట్ పేజీకి వెళ్తాం. కాంటాక్ట్ లిస్ట్, నెక్స్ట్ మ్యూజిక్ ప్లేయర్, గ్యాలరీ అండ్ కెమెరా 2 MP, మెసేజ్ ఆప్షన్స్, కాల్ హిస్టరీ. మెయిన్ పేజీలోకి వెళ్తే కనుక యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఫోన్స్ మనం డైల్ చేసుకుని ఇచ్చాడు. ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పేజ్ లాస్ట్ పేజ్కి వెళ్తే కనుక ఇక్కడ HD MX ప్లేయర్ విత్ ఇన్స్టాగ్రామ్ ఇచ్చాడు. నేను కొంచెం స్పీడ్గా స్కిప్ చేసిన వల్ల మీకు జస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది. ఆప్షన్స్ అయితే బాగున్నాయి. ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్లోకి వెళ్ళాను. అందులోకి వెళ్తే మీకు వైఫై ఆప్షన్, ఏరోప్లేన్ మోడ్, మొబైల్ హాట్స్పాట్ అండ్ డేటా సేవర్ అండ్ VPN అండ్ మొబైల్ ప్లాన్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి ఒకసారి నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కనుక దీనికి బ్యాక్ ఎలా రావాలో తెలియక మధ్యలో బటన్ ఏదో ప్రెస్ చేస్తే టోటల్ బ్యాక్ వెళ్ళిపోయింది. చూడండి మీరు, బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్లే చేసాను. ఫ్రంట్ పేజీ అంటే టెలిగ్రామ్ అండ్ MX ప్లేయర్. మళ్ళీ నేను బ్యాక్ వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్తాను. 1 by 1 ఆప్షన్ మీకు ఇందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయో మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఏరోప్లేన్ మోడు, సెకండ్ ఆప్షన్ వచ్చి మీకు హాట్స్పాట్, నెక్స్ట్ డేటా సేవర్. దాని నెక్స్ట్ ఆప్షన్ వెళ్ళిపోతాం. ఇందులో కాంటాక్ట్ డివైస్ ఉంది. ఇందులో పేర్ డ్రైవ్స్ అంటే ఇది బ్లూటూత్ ఆప్షన్. కాంటాక్ట్ డివైస్ బ్లూటూత్ ఆప్షన్ అది మనకి ఏమైనా హోమ్ థియేటర్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పేర్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ లెవెల్స్, సౌండ్, డిస్ప్లే విత్ లాంగ్వేజ్, లొకేషన్, సెక్యూరిటీ అండ్ సిస్టమ్స్ అండ్ అబౌట్ ఫోన్. సిస్టమ్స్కి వెళ్ళి చూద్దాం. తర్వాత లాంగ్వేజ్, డేటా, లిస్ట్ ఫోన్ ఉంది. అయితే అబౌట్ ఫోన్కి వెళ్ళి చూద్దాం. K33 ఫోన్ సిమ్ 1, సిమ్ 2, తర్వాత మొబైల్ ఒక నేము, IMEI నెంబరు 1, 2, తర్వాత ఆండ్రాయిడ్ వెర్షన్ 12 వెర్షన్, ర్యాము, ఇంటర్నల్ మెమొరీ, IP అడ్రస్, వైఫై, బ్లూటూత్, VP నెంబర్, బిల్ నెంబర్ కూడా డైరెక్ట్గా ఇచ్చేసాడు. చెప్పాలంటే ఇంత తక్కువలో ఇంత మంచి ఆప్షన్స్ ఉన్న మొబైల్ అయితే ఇప్పటికి వచ్చి నేను చూడలేదు. ప్రెసెంట్ అయితే స్లిమ్గా చూడడానికి అయితే బాగుంది. నేనైతే మొత్తం మా మదర్ కోసం తీసుకున్నాను. హ్యాండిల్ విత్ కేర్, వాళ్ళకి బాగుంటుందని.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు ఒకసారి మెసేజ్ రూపంలో చెప్పండి.